జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 7వ శ్లోకము. నియతస్యతు సన్యాసః కర్మణః న ఉపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, విధిగా చెయ్యాలి అని చెప్పబడినటువంటి వైదిక కర్మలను సుతరాము విడిచిపెట్టకూడదు. ఒకవేళ అజ్ఞానము వలన కనుక వాటిని విడిచిపెడితే, అట్లా విడిచిపెట్టినటువంటి వారిని తామసులు అంటారు. ఆ విడిచిపెట్టడాన్ని అంటే ఆ త్యాగాన్ని తామస త్యాగము అని అంటారు. అంటూ శ్రీకృష్ణ భగవానుడు నిత్య నైమిత్తిక రూపములో ఉండేటటువంటి యజ్ఞాది రూపములలో ఉండేటటువంటి వైదిక కర్మలను విడిచిపెట్టకూడదని, అవి చేస్తేనే పాప ప్రక్షాళన అవుతుందని, అవి చేస్తేనే జ్ఞానం పెరుగుతుందని, ఒకవేళ అయ్యో అవి కూడా కర్మలే కదా, మనను బంధిస్తాయి కదా అనేటటువంటి అజ్ఞానముతో భ్రమతో కనుక ఆ వైదిక కర్మలను వదిలేస్తే అది తామస త్యాగమే అవుతుందని, అట్లా చేసినటువంటి వారిని తామసులు అనే అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ తప్పనిసరిగా చేయాలి అని శాస్త్రములో చెప్పబడినటువంటి సంధ్యావందనాది వైదిక కర్మలను, నిత్య భగవంతుని ఆరాధనాది వైదిక కర్మలను, పితృతర్పణాదుల వంటి నైమిత్తిక కర్మలను ఏనాటికి విడిచిపెట్టకుండా వాటిని ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 367వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బ్రాహ్మణులు ఈ రకంగా పశ్చాత్తాపపడుతూ ఉన్నారు. భగవానుడైనటువంటి అధోక్షజుడైనటువంటి శ్రీకృష్ణ దర్శనం మనం చేసుకోలేకపోయాం. ఎంతటి పాపాత్ములమో కదా. అహో పశ్యత నారీణాం అపి కృష్ణే జగద్గురౌ. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి పట్ల మన పత్నులకు ఉన్నటువంటి అపారమైన ప్రేమను ఒక్కసారి చూడండి. వారికి శ్రీకృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ వారి యొక్క మృత్యుపాశాన్ని కూడా ఛేదించి వేసింది.
నాసాం ద్విజాతి సంస్కారః. మన భార్యలకు, ఈ బ్రాహ్మణ వనితలకు ఉపనయనాది సంస్కారాలు లేవు. న నివాసో గురావపి, వారేమి గురుకులవాసము కూడా చేయలేదు, బ్రహ్మచర్యము పాటించలేదు. న తపో న ఆత్మమీమాంస న శౌచం న క్రియాః శుభాః. మన భార్యలు, ఈ బ్రాహ్మణ వనితలు, వారేమి తపస్సు చేయలేదు, ఆత్మవిచారము చేయలేదు, వారికి శౌచము లేదు, వారేమి శుభకర్మలు చేయలేదు. అయినా సరే తథాపి ఉత్తమ శ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే భక్తి దృఢా. అయినా సరే ఉత్తమ శ్లోకుడైనటువంటి యోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుని పట్ల దృఢమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు. కానీ మనకో నచ అస్మాకం సంస్కారాదిమతామపి, మనకన్నీ ఉన్నాయి కానీ భక్తి లేదు. అందువల్ల మన జీవితమునకు లక్ష్యమైనటువంటి పరమాత్మనే మనము తిరస్కరించాం. కానీ ఆ శ్రీకృష్ణ భగవానుడు పరమ దయాళువు కనుక మనకు మన జీవిత లక్ష్యాన్ని, సత్పురుషుల సహవాస ప్రభావాన్ని తెలియచేశాడు పరమాత్మ. అట్లాంటి పరమాత్మకు క్షితిరక్షింపజనించిన శ్రీభర్తకు కర్తకున్ మేము మ్రొక్కెదము రక్షోనాథ సంహర్తకున్. అట్లాంటి భగవానుడికి, జగద్రక్షణ కోసం అవతరించినటువంటి లక్ష్మీపతికి, ఆ సర్వ సృష్టికర్తకు, జగదోద్ధారకునకు, రాక్షస సంహారకర్తకు చేతులు జోడించి వందనములు సమర్పిస్తున్నాము అంటూ బ్రాహ్మణులంతా కూడా పశ్చాత్తాపపడుతూ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 7వ శ్లోకము. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.